లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో మనము మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మరొక స్త్రీ గురించి మనము మరి ఈ రోజు ధ్యానించుకున్నాము. మరి ఈ 41వ వచనంలో ఏముందంటే, అందుకు ప్రభు మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీల గురించి దేవుడు రాయించారు. మరి నేటి దినం మనం ధ్యానించుకునే స్త్రీ ఎవరంటే మార్తా. మనకందరికీ తెలుసు కదా, మరియా, మార్తా, లాజరు, వీరు ముగ్గురు కూడా ఒక తల్లిదండ్రులుగా ఒక బిడ్డలై ఉన్నారు. మరి ఈ స్త్రీ మార్తా అనే పేరుకు అర్థం ఏంటంటే, అరామిక్ ఆరిజిన్ లో లేడీ ఆర్ మిస్ట్రెస్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. అంటే ఏంటంటే మార్తా అంటే అర్థము మరి లేడీ లేకపోతే మిస్ట్రెస్ ఆఫ్ ద హౌస్, ఇంటి యజమానురాలు అని చెప్పేసి అర్థం ఉన్నదన్నమాట. మరి ఇక్కడ ఈమె మార్తా ఎవరంటే లాజరు గారు, ప్రభు లేపారు కదండి, చనిపోయిన లాజరు లేవెత్తారు కదా, ఆ లాజరు యొక్క సహోదరి ఉన్నది. మరి ఈమె గురించి మనం ధ్యానించుకున్నాము. ఈమె ద్వారా మన ప్రభు ఏమి నేర్పడై ఉన్నారో కూడా తెలుసుకున్నాము. మరి ఎక్కువగా మరి ఈ స్త్రీ గురించి ధ్యానించుకుంటే మనకు తెలిసే విషయాలు ఏంటంటే, ప్రయారిటీస్ గురించి తెలుస్తుంది. స్టోరీ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ప్రయారిటీస్. అంటే ప్రయారిటీస్, దేనికి మరి ప్రాముఖ్యతను ఇవ్వాలి అనే విషయంలో మరి ఈమె గురించి మనం ధ్యానించుకుంటే మనకు అర్థమవుతుంది. మరి ఈమె మరి లూకా సువార్త ఇందాక చదువుకున్నాం, 2వ వాక్య భాగము లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాల వరకు చదువుకుంటున్నాం కదండి. మరి 38వ వచనంలో మనం చూసినప్పుడు, వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను అని చెప్పేసి ఉన్నది. మరి ఒక గ్రామంలో ప్రవేశించిన మార్తాను స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని చెప్పేసి ఉన్నది. కాబట్టి ఈ గ్రామం ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనంలో మరి బేతనియా అనే గ్రామాన్ని మనం తెలుసుకోగలము. మరి యేసు ప్రభువు ఎక్కువగా మరి ఆయన మరి పరిశుద్ధ వారంలో మరి ఎక్కువగా వెళ్ళిన ప్రాంతం ఏదైనా ఉన్నదంటే, గృహం ఏదైనా ఉన్నదంటే బేతనియాలో ఉన్న మరియా, మార్తా, లాజరు యొక్క గృహమైనది. మరి యోహాను సువార్త 11:18 చూస్తే ఇక్కడ మరి ఏం రాయిస్తున్నది, బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసేడు దూరము అని చెప్పేసినట్లుగా ఉన్నది. కోసేడు దూరము అని చెప్పినప్పుడు మరి ఇంగ్లీష్ బైబిల్ ఇదేమున్నదంటే, మరి బేతనియా వాస్ లెస్ దాన్ 2 miles టు జెరూసలేం. లెస్ దాన్ 2 miles అంట. ఒక మైలుకి 1.6 కిలోమీటర్లు చూస్తే ఇంచుమించు లెస్ దాన్ 2 miles, 2 miles కన్నా తక్కువ, అంటే 3 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరం. అంటే ఎక్కడి నుంచి చెప్పండి, యెరూషలేము నుండి బేతనియాకు మరి 3 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరం అంట. అంటే మరి మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభు మరి పరిశుద్ధ వారంలో యెరూషలేముకి వచ్చారు కదా, ప్రతిదినం రాత్రి కాలము మరి ఎక్కడ ఉండాలంటే మరి ప్రభువుకి ఎంతో ప్రియులైన వీరి యొక్క గృహంలోనే ప్రభు ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క స్నేహితులు మార్తా, మరియా, లాజరు గృహము మరి ఇక్కడ బేతనియాలో ఉండడము, ప్రభు మరి ప్రతిరోజు ఉదయకాలం యెరూషలేముకి వెళ్ళేవారు, రాత్రికాల విశ్రాంతికి మరి బేతనియాలో వీరి గృహానికి వచ్చేవారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసు ప్రభు వారు మృతుల్లో నుండి లేపిన లాజరు గృహం అన్నమాట ఈ గృహం. మరి ఇక్కడ మరి తన చివరి వారం రోజులు కూడా యేసు ప్రభు వారు ఇక్కడే గడిపినట్లుగా, విశ్రాంతి తీసుకున్నట్లుగా యోహాను సువార్త 12:1 కూడా మనం చూడగలం. అలాగే ఇంకా ఈ బేతనియా ప్రాముఖ్యత ఏంటంటే, మరి యేసు ప్రభు వారు ఆరోహణం జరిగింది కూడా ఈ బేతనియా చేరువలో ఉన్న ఒలీవల కొండపై ఉండే అని లూకా సువార్త 24:50 ఉన్నది. ఒలీవల కొండ మీద నుంచే ఈ బేతనియా చేరువలో ఉన్న ఒలీవల కొండ మీద నుండే ప్రభు ఏం చేశారండి, ఆరోహణం అయ్యారంట. మరలా ప్రభు మరి మరలా రానున్నారు. మరి 7 సంవత్సరాల మహాశ్రమంలో మరలా ఒలీవల కొండ మీద ప్రభు కాలు మోపనై ఉన్నారు. అప్పుడు ఆ కొండ 2 నడిమికి మరి విరిగిపోతుందని కూడా మనం ప్రవక్తల గ్రంథాలలో పాత నిబంధనలు మనం చదవగలం. అలాగే ఇంకొకటి బేతనియా ప్రాముఖ్యత ఇక్కడ మత్తయి సువార్త 26:6 వచనంలో కూడా కుష్ఠరోగి అయిన సీమోనీయులు ఈ బేతనియాలో ఉన్నట్లుగా మనం చూడగలం. అలాగే ఇంకా బేతనియా యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మార్కు సువార్త 11:12 వచనంలో కూడా మరి బేతనియా నుండి యేసు ప్రభు వారు శిష్యులతో వెళ్తున్నప్పుడు ఆకలి ఉన్నట్టుగా మరి చూస్తున్నాం. అలాగే మరి మనకు మరి ప్రాముఖ్యం ఏంటంటే మార్తా అనే యొక్క స్త్రీ గృహము. కాబట్టి లూకా సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనం నుంచి మనం చదువుకుంటే, మార్తా ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. మరి ఈ బేతనియా అనేది ఒక గ్రామం అండి. ఒక గ్రామములకు ప్రభు వచ్చారంట. ప్రభువుని మరి ఎవరు చేర్చుకున్నారంటే చెప్పండి, మార్తా ఒక స్త్రీ చేర్చుకున్నారంట. మనం గమనిస్తే వీరి ముగ్గురు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది.
మరియు లాజరు వీరి తల్లిదండ్రుల గురించి కానీ వీరి పూర్వత్రాలు ఏమి రాయబడలేదు. అంటే ఒకటి అర్థం చేసుకోవచ్చు, నాకు తెలిసి మరి వీరికి తల్లిదండ్రులు ఉన్నారో లేదో కూడా మనకి, లేకపోతే వారు మరి మృతి చెందారో మనకు తెలియదు. నాకు తెలిసి మరి ఈమె పెద్ద స్త్రీ, మరి పెద్దది, ఇంటిలో పెద్ద కాబట్టి ఈమె మరి ఇంటి పనులు చూసుకునే స్త్రీగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మార్తా మరియా లాజరు మా సహోదరుడు అని చెప్తుంది కదా. కాబట్టి ఈమె ఇంటికి మరి పెద్ద దిక్కుగా ఉండవచ్చు. ఈమె మరి ఇంటి బాధ్యతలు ఆమెపై వేసుకుని ఉండవచ్చు. మరి మత్తయి సువార్త 10:40-41 వచనాల్లో కూడా చూస్తే మరి ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలము, నీతిమంతులు చేర్చుకుంటే నీతిమంతుని ఫలము అని చెప్పేసి మనం చూడగలం. మత్తయి సువార్త 10:40-41 వచనాలు చూస్తే మేము నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపినవాడు చేర్చుకొనును, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని. చాలండి. కాబట్టి ఎవరైనా చేర్చుకుంటే ప్రభు యొక్క పనిని, దేవుని స్వార్థం చేస్తున్న వారిని చేర్చుకోవడం ద్వారా, ఒక ప్రవక్త కదా, ఇతను దేవుని ప్రవక్త కదా అని దేవుని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం ఎవరికి వస్తుందంటే చెప్పండి, వారికి వచ్చేస్తుందండి. ఎవరైతే చేర్చుకున్నారో వారికి. నీతిమంతుడు కదా ఇతను దేవుని మరి తెలిసిన వాడు కదా అని చేర్చుకుంటే ఆ నీతిమంతుల ఫలము పొందుకుంటారంట. నిజమే. తర్వాత వచనంలో శిష్యుడని ఎవడిచ్చిన వారిలో ఒకరికి గిన్నెడు చన్నీరు త్రాగనిస్తాడో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెప్తున్నా. కాబట్టి నిజంగా దేవుని పని చేసే వారిని గృహానికి ఆహ్వానించుకోవడం కానీ, వారిని చేర్చుకోవడం కానీ, వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా లేకపోతే కొంచెం ఆహారం పెట్టినా, ఏది చేసినా ప్రతిఫలం పోగొట్టుకోరు అని దేవుడు స్పష్టంగా రాయించారు. దేవుడి వాక్యం ఏది కూడా ఒళ్ళుగా నచ్చగాని ఏది తప్పిపోదండి, నిరర్థకం కాదు కదా. మరి ఎవరు మరి దేవుని పని చేస్తారో వారిని మరి ఎవరైతే చేర్చుకుంటారో మరి తగిన ఫలము బాకీ పడే దేవుడు కాదంట. మనం ఇందాక తండ్రి దేవుని తలంచుకొని చదువుకున్నాం. గనురాలైన శూనేమీరాలు ఎవరిని చేర్చుకుని చెప్పండి, దైవజనుడైన ఎలీషా ప్రవక్త గారిని చేర్చుకుందంట. మరి ఈమె శూనేమీరాలు గనురాలు, చాలా గనురాలు, మరి ధనికురాలు అవ్వచ్చు, సంపన్నురాలు అవ్వచ్చు, ఆ ప్రాంతంలోనే చక్కనిది అవ్వచ్చు. మరి వృద్ధుడైన భర్తను కలిగి ఉన్నది, వీరికి సంతానం లేదంట. మరి ఎప్పుడైతే ఎలీషా ప్రవక్తని చేర్చుకున్నదో మనం చదువుకున్నాం కదా వాక్యము, అతను దైవజనుడు వచ్చి పోవచ్చు ఉంటాడు కదా, మేడ గదిలో ఒక గదిని కట్టిద్దాము, అతనికి ఒక మంచము, బల్ల, పీఠం ఇవన్నీ కూడా ఉంచుదాము, ఒక దీపం పెడదాం, ఇవన్నీ కూడా మరి దైవజనుడి సౌకర్యార్థం అని ఎప్పుడైతే ఆమె అనుకున్నదో మరి దైవజనుడు ఎలీషాను చేర్చుకున్న ద్వారా వృద్ధులైన వారికి ఏది కొదవలేదు కానీ ఒకటి కొదువు ఉంది. ఏమి లేదు చెప్పండి, సంతానం లేదంట. మరి ఎలీషా ప్రవక్తని చేర్చుకున్న ఒక సంవత్సరంలోనే మరి ఎలీషా ప్రవక్త యొక్క దైవజనుడి దీవెనను బట్టి వారికి సంతానం కలుగుతున్న దైవజనుడు దీవిస్తారు. మరలా సంవత్సరానికి మరి వారికి ఒక చక్కని కుమారుని దేవుడు ఇస్తారన్నమాట, దైవజనుడు చేర్చుకునేటువంటి దీవెన. అలాగే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మరి చేర్చుకున్నట్టు అనే దాని గురించి చూస్తే అనేక మంది అటు రీతిగా చేర్చుకున్న వారే. మరి ఇందాక 3వ వాక్యం చదువుకున్నాం కదా, అకుల ప్రిస్కిలా పౌలు గారిని చేర్చుకున్నారని మనం 2 నెలల క్రితం చదువుకున్నాం. అకుల ప్రిస్కిలా గారి గురించి మనం ధ్యానించుకున్నాం కదా. వారు పౌలు గారిని వారి ఇంటి చేర్చుకున్నారంట. మరి పౌలు గారు ఎంతగానో గొప్ప పరిచర్య చేశారు. మరి ఆ యొక్క దీవెన ఎవరికి వచ్చింది చెప్పండి, ప్రిస్కిలా గారి కుటుంబానికి వచ్చింది. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ పౌలు గారిని మన సహోదరులు అపోస్తులు 21:17 వచనంలో చూస్తే చూడండి, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకునేది అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు రాస్తున్నట్లుగా మనం చూడగలము. కాబట్టి ఇక్కడ వీరు ఎక్కడికో యెరూషలేమునకు వచ్చారు, దేవుని సువార్త వ్యాప్తి కొరకు వచ్చారు, సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకునేది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక మరి 14 వచనంలో చూస్తే చాలండి. కాబట్టి ఇక్కడ ఆ విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని కూడా చేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి ఇంకా రోమీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయం 14:3లో కూడా
రోమీయులకు రాసిన పత్రిక 15:7 కూడా చూస్తే చూడండి, ఇక్కడ ఏముందంటే ఒకరినొకరు చేర్చుకోవాలి, బలహీనమైన వారిని చేర్చుకోవాలి, ఒకరినొకరు చేర్చుకోవాలి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:30 ఎపిఫ్రోదితును చేర్చుకుని పౌలు గారు రాస్తున్నారు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 4:10 మార్కును చేర్చుకుని. అలాగే యాకోబు పత్రికలో 2:23 చూస్తే రహాబు అనే వేశ్య దూతలను చేర్చుకున్నది. అలాగే 2వ యోహాను 1:10 చూస్తే ఎవరిని చేర్చుకొనవద్దు అన్నది కూడా మరి దేవుడు రాయించారు. 2వ యోహాను 1:10 చాలండి. కాబట్టి దేవుని వాక్యం కాక, దేవుని సువార్తను కాక ఎవరైనా మరి వేరొక బోధన తీసుకొచ్చినప్పుడు ఎవరైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. మరి అలాగే శుభమని వాళ్ళతో చెప్పనవద్దు. నిజమే, మరి దేవుని సువార్త ఎట్లా మరి వ్యాప్తిస్తుందో అలాగే దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా సాతాను వాడి యొక్క అబద్ధ మరి బోధలు కూడా అలాగే విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి అలాంటి వారిని ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన దేవుని సువార్త కాక మరి ఏది తీసుకొచ్చిన వారిని యొక్క చేర్చుకోకూడదంట. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. మనం ముఖ్యంగా ప్రాముఖ్యాలు మార్త గారి గురించి ధ్యానించుకుందాం ఈ రోజు. మరి ఈమె మరి 7 విషయాలు తెలుసుకుందాం. మొదటి విషయం ఏంటంటే ఈమె చేసిన పని విస్తారమైన పని పెట్టుకున్నదంట. రెండవది, ఈ విస్తారమైన పనిని బట్టి ఏమైందంట, తొందరపడిందంట. మూడవది, నేను ఒంటరిగా పని చేస్తున్నాను, నాకు ఎవరు సహాయకులు లేదు అని మరి బాధపడింది. అలాగే నాలుగవది ఏంటంటే ఈమె ప్రభువుని సాక్షాత్ ప్రభువు మీదే మరి సలుగుతున్నట్టుగా, నీకు చింత లేదా ప్రభువా అని చెప్పేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 5వది, నాకు సహాయం చేయమని చెప్పుము అని చెప్పేసి ప్రభువుకి చెప్తున్నట్లుగా చూస్తున్నాం. 6వది, ప్రభువు మరి చెప్తున్నారు, గద్దిస్తున్నారు, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. అలాగే 7వది ఏం చెప్పారంటే అవసరమైనది ఒకటి అని ప్రభువు చెప్తున్నారు. మనం 7 విషయాలు కూడా మనం ధ్యానించుకుందాం. మొదటిగా విస్తారమైన పని పెట్టుకుంటా మరి ప్రభు దేవుడి కుమారుడైన యేసు ప్రభు వారు ఎవరింటికి వచ్చారు చెప్పండి, ఈ మరియ మార్త లాజరు గారి గృహానికి వచ్చారంట. మరి నిజమే, ఈమె ఇంటికి పెద్దదై ఉన్నది, బరువు బాధ్యతలన్నీ మీదే ఉన్నవి. మరి ప్రభు ఎడల మార్తకు చాలా ప్రేమ. కాబట్టి ప్రభు ఇంటికి వచ్చారు కదా, ప్రభువుకు చక్కని ఆహారము మరి సిద్ధం చేద్దామని మంచి ఆశ కలిగి ఉన్నది. కానీ ఈమె మరి విస్తారమైన పని పెట్టుకున్నట్లుగా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే లూకాసు సువార్త 10:40 చూస్తే, బట్ మార్తా వాస్ డిస్ట్రాక్టెడ్ బై ది బిగ్ డిన్నర్ షీ వాస్ ప్రిపేరింగ్. షీ కేమ్ టు జీసస్ అండ్ సెడ్, లార్డ్, డజంట్ ఇట్ సీమ్ అన్ఫేర్ టు యూ దట్ మై సిస్టర్ జస్ట్ సిట్ హియర్ వైల్ I do all the work, tell her to come and help me. అంటే ఈమె ఏం పెట్టుకుందంటే బిగ్ డిన్నర్ అంటే పెద్ద మరి విందు సిద్ధపరచాలని ఈమె అనుకున్నదంట. కానీ మరి ఈమె చేయలేక మరి ఆ పని ఆమెకు భారమైనట్లుగా ఉండి మరి ప్రభు దగ్గరికి వచ్చి, నీకు ఇది చింత లేదా అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో మరి డజంట్ ఇట్ సీమ్ అన్ఫేర్ టు యూ అని చెప్పేసారు. ఇది నీకు మంచిగా మరి అనిపిస్తుందా? మరి ఇది మా చెల్లె మరి అమ్మ ఏం చేస్తుంది, మా సిస్టర్ ఏం చేస్తుంది, ఈ పాదాల దగ్గర జస్ట్ సిట్టింగ్ అన్నమాట, కూర్చుంటుంది. మరి ఆమెను వచ్చి పని చేయమని చెప్పు అని చెప్తుందంట. చూసారా, మరి ఈమె మరి ముందు అనుకున్నది చాలా మంచి పని, ప్రభువుకు చక్కని విందిద్దామన్నది మంచిదే. కానీ మరి ఈమె ఏం చేస్తుంది, విస్తారంగా పెద్ద విందును సిద్ధపరచాలనుకుని మరి ఈమె ఏం చేయొచ్చు, ఒకవేళ ప్రభు యొక్క బోధ అంటే ప్రభు వచ్చారు కదా మన ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క మాటలు విని వారిని కూర్చోబెట్టి మరి వివాహం మరి విందు సిద్ధపరచచ్చు కదా, అలా చేస్తుండదు. ప్రభు మరి మాటలు చెప్తుండగా మరియ ఒక పక్క నుంచి మరి ప్రభు పాదాల దగ్గర కూర్చొని వింటుందంట. ఈమె మాత్రము పని చేసుకుంటున్నట్లు మనం చూడగలం. చూసారు, చాలా మంది దేవుని మరి సేవకులు ఎవరైనా గృహానికి వెళ్తే మొదట ఏం చేస్తారు చెప్పండి, వంటగదిలోకి వెళ్తారు కొంతమంది స్త్రీలు. మరి అప్పుడు సేవకులు అని చెప్తారు, లేదమ్మా వచ్చి ప్రార్థన చేసి వెళ్తాను ఉండండి అంటారు కదా. మరి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలనుకుంటారు, స్త్రీలైన వారు మొదటగా వారికి ఏ ఆహారమో పానీయమో వారికి ఆతిథ్యం ఇద్దామన్న ఆశ స్త్రీలకు ఉంటుంది. ఈమె కూడా అంటే ఆశ కలిగి ఉన్నది నిజమే. కానీ ఈమె అనుకున్నది ఏంటంటే ఆశపడింది ఏంటంటే పెద్ద విందును మరి ప్రభుకి మరి ఆతిథ్యంగా మరి సమర్పిద్దామని అనుకున్నది. అది ఆమెకు మరి భారంగా నిలిచినట్లు మనం చూడగలము. మరి అలా విస్తారమైన పని అనేది మనము పెట్టుకోకూడదని క్రైస్తవ స్త్రీలు చాలా మంది
విస్తారమైన పని. వారికి దినమల్లా ఇంకా ఏంటంటే కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి ఏం చేస్తారు కొంతమంది స్త్రీలు, వారి ఇంకా ఆ వంట గదిలోనే అంకితం అనమాట. 24 గంటలు ఇంకా బయటికి వచ్చేదనేది ఉండదు. ఇంకా దేవుడిని పట్టించుకో, దేవుడితో సహవాసం ఉండదు, ప్రార్థన ఉండదు. ఇంకా భర్త కానీ బిడ్డలు కానీ ఇంకా ఆ పనితోనే వారి విస్తారమైన పనితో ఇంకా వారికి ఏమొస్తుంది చెప్పండి, విసుగు. దాని మీద ఆ స్త్రీలైన బలహీనమైన ఏం చేస్తారు, వారి మీద వీరి మీద చిరాకులు పరాకులు కదా. మరి అలాంటి వారిగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనము జ్ఞానవంతులుగా గృహం కట్టుకోవాలంటే ఏం చేయాలి, ప్రయారిటీస్ అని ముందే చెప్పాను కదా. ప్రతి దానికి కూడా భూమి క్రింద సమయం ఉన్నదని ప్రసంగి గ్రంథంలో ఉన్నది కదా. ప్రతి దానికి సమయం ఉన్నది అన్నప్పుడు ప్రతి దానికి కూడా మనం సమయాన్ని కేటాయించుకోవడంలో ఉన్నది కదా. కాబట్టి అలాగే మన ప్రయారిటీస్ మరి ప్రతి దానికి కూడా మరి విలువ ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి. మరి అందుకే చూడండి చాలా మంది వారానికి ఒకే ఒక్క రోజు ఆదివారం ఆరాధన, ఆ దానికి కూడా సమయానికి రాలేదు. ఎందుకు అంటే వారి ఇంట్లో పని తేవట్లేదు కదా. ఇది ఒక సాకు. మరి 10 గంటలకు ఆరాధన, 9:30కి ఆరాధన అంటే మరి చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం కదా. మరి ఏంటంటే వారు పనిని చక్కబెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే విస్తారమైన పని. చాలా మంది శుక్రవారాలు మరి లేట్గా వస్తారు చర్చికి. ఎందుకంటే ఇంట్లో తడి బట్టలు పెట్టుకున్నాం అంటారు. మరి ఇంట్లో శుద్ధి చేయాల్సింది ఎప్పుడు చెప్పండి, శుక్రవారం. నిజంగా మీరు అలా శుద్ధి కావాలని గురువారం సాయంత్రం శుద్ధి చేసుకోవాలి. ఆదివారం ఒకవేళ ఆరాధన ఉన్నప్పుడు ఆదివారం కదండి. మరి ఆదివారం దేనికి సమయం చెప్పండి, దేవుని సంఘారాధనకు సమయం, దేవునితో సహవాసం చేసే సమయం. మీరు చాలా మంది అనుకోవచ్చు 6 రోజులు కష్టపడి పనిచేస్తున్నామని, 7వ దినాన దేవునికి ఇస్తున్నామని. మరి నిన్న రాత్రి ఒకరి సాక్ష్యం ఏదో విన్నాను. ఏంటంటే ఆవిడ వాళ్ళ అమ్మగారు మరి టీచర్ అనమాట అండి. ఉదయం 9 గంటలకు వెళ్తే 4 గంటలకు వస్తారు కదా, అలా టీచర్ అంట. మరి పొద్దున్న తెల్లవారుజామున ఒక 2 గంటలు దేవాలయానికి వెళ్ళి బస్సు చేసుకుంటారంట. మరి ఇంటికి వచ్చి టీచింగ్ కదా, ఆ జాబ్కి వెళ్ళిపోతారంట. 4ంటికి వస్తారు కదా, మరలా ఇంట్లో పత్తి వెళ్ళిపోయాక మరలా సాయంత్రం దేవాలయానికి వెళ్ళిపోయి 2 గంటలు స్తుతి చేసుకుని ఇంటికి వచ్చేవారంట. మరి అందుకే ఆ తల్లి యొక్క స్తుతి పెట్ట బిడ్డ కుమారుడు అంతగా మరి దీవించబడి ఇప్పుడు అంతగా మంచి బోధకుడుగా మరి ఉన్నారంట. అలాగా మరి స్కూల్ ఒక్కొక్క రోజు సెలవు ఉంటుంది కదా. మరి వారికి రోజు కూడా పొద్దున్నే వంట చేసుకోవడం, క్యారేజ్ బాక్స్ పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోవడం అలవాటు కదా. మరి సెలవు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేసేవారంట, అదే విధంగా వండుకుని అదే 9 గంటలకు స్కూల్కి లేదు కాబట్టి, స్కూల్ సెలవు కాబట్టి చర్చికి వెళ్ళిపోయేవారంట. 9 గంటలకు వెళ్ళిపోయి 4 గంటల వరకు. నిజమే, మరి చాలా మంది 6 దినాలు కష్టపడతాం కదా. 7వ దినం ప్రభువుదే అంటారు. ఆదివారం సెలవు అనుకోండి, మనం ఎప్పుడు చర్చికి వస్తాము, గంట లేట్గా వస్తాము, గంట దేవునికి ఇస్తాము, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంట్లో పనిపోవట్లే కదా. మరి దేవునికి మరి ఆదివారం అంతా ఇస్తున్నామో చెప్పండి. ఇంచుమించు మరి కొంతమంది 12 గంటలు డ్యూటీ చేసేవారు ఉంటారు, కొంతమంది 8 గంటలు డ్యూటీ చేసేవారు ఉంటారు. మరి 6 దినాలు మరి మనం కొరకు మనం కష్టపడే మనము మరి ఆదివారము మరి మనకి యానంలో అయితే సోమవారం సెలవు. మరి సోమవారం సెలవు అన్నప్పుడు ఆ 12 గంటలు ఆ 8 గంటలు మనం దేవునికి ఇస్తున్నామో చెప్పండి. ఆ రోజు కూడా మనము బట్టలు దురుకోవడం అని, పూజలు దురుపుకోవడం అని, లేకపోతే బంధువులు స్నేహితులు దురుకోవడం అని చేస్తే మరి దేవుడికి మనం సమయం ఎప్పుడు ఇస్తాం చెప్పండి. ఇదంతా కూడా మనము మన ప్రయారిటీస్ బట్టే. ఇప్పుడు మనం విస్తారమైన పని పెట్టుకోకూడదు. మన దేవుని బిడ్డలుగా మనము ఆ విస్తారమైన పని నెత్తి మీద వేసుకుని మనం ఏం చేయకూడదండి, ఇలాగ విసుగుదల చెందేవారిగా ఉండకూడదు. కాబట్టి మనము మరి రోజుకి కనీసం 1 గంట సమయం దేవుడితో సహవాసం చేస్తే నెలకు 30 గంటల దేవుడితో సహవాసం చేసినట్టు అవుతుంది. కనీసం గంట కూడా సహవాసం చేయకపోతే చెప్పండి మన పరిస్థితి ఎలా ఉందో. కాబట్టి మనం ప్రతి దినం కూడా దేవుడితో సహవాసం చేయాలి. ఏ దినమో ఏ గడియో తెలియదు కదా. మరి ఈ మధ్యన 6 నెలల క్రితం ఒక బోధకుడు మరి సెప్టెంబర్ 27న మెస్సయ్య వస్తున్నాడని ఒక వీడియో పెట్టారు. ఎవరు, ఇశ్రాయేల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్పారు మెస్సయ్య రాబోతున్నాడు. వారికి మెస్సయ్య అంటే మనకి ఎవరో చెప్పిన అతను అంత్యక్రీస్తు, శాంతిని ఇస్తానని యుద్ధాలు అవుతానని వస్తాడు. కానీ అతను 3.5 సంవత్సరాలుగా మరి వారితో ప్రపంచంలో ఉంటాడు, మెలుగుతాడు. తర్వాత అతని నిజ స్వరూపం ఏంటంటే దేవుని ఆలయంలో వెళ్ళి మరి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడంట. మరి బలులు అర్పణలను కూడా ఆపివేస్తాడు. అప్పుడు అంత్యక్రీస్తు అని వారికి తెలుస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 27న మెస్సయ్య అంటే దానికి ముందే ప్రభు వస్తున్నారని మనం సిద్ధపడాలి. అలాగే అక్టోబర్ కల్లా ఆ ఎర్రని పేరు వారు బలి ఇవ్వాలంట. 4వ సంవత్సరం వస్తే వారు బలి ఇవ్వరు. కాబట్టి అయితే అక్టోబర్ లోపే మరి బలి. ఒకవేళ 3వ దేవాలయం ఎప్పుడైనా కట్టివేయచ్చు, 3వ ప్రపంచంలో ఎప్పుడైనా రావచ్చు, మరి దేవుని సంఘం ఎత్తబడాలి ఎప్పుడైనా జరగచ్చు.
కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ మనము షేర్ చేస్తున్నాము, వింటున్నాం, చూస్తున్నాం. మరి నిన్నటి దినాన్ని ఏమంటున్నారు, సెప్టెంబర్ 15న భూమి మీదకి ఒక యాస్ట్రాయిడ్ రాబోతుంది. ఆ యాస్ట్రాయిడ్ భూమి మీదకి వచ్చి మరి భూమిని కనుక అలా రాపిడి చేసుకుని వెళ్తే ఎంత ప్రదేశం అది రాపిడి చేసుకుని వెళ్తుందో ఆ ప్రదేశం అంతా కూడా ఊర్లు దేశాలు లేచిపోతాయంట. అవి ఏమి ఉండవండి, ఇంకా అక్కడ ఎవ్వరు కూడా ఉండరు, మిగలరంట. మరి అలాగంటున్నారు. ఇంకొకరు 2029లోనే ఏప్రిల్ 11న యుగాంతం అని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారని చెప్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మరి మనము ఎలా ఉండాలి చెప్పండి, దేవుడితో సహవాసం చేయాలి, ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి. ప్రతి దినం కూడా మనం ప్రభు రక్తంలో శుద్ధి చేసుకుంటున్న వారమే సరి చేసుకుంటూ పరిశుద్ధంగా జీవించాలి. అందుకు మనము ఈ విస్తారమైన పని అనేది మరి సరైనది కాదు. కాబట్టి దేవుడితో సహవాసము తప్పకుండా చేయాలి. కాబట్టి ఇక్కడ మరి చూసినప్పుడు చాలా మంది ఇళ్లలో కూడా ప్రాంతాలు పెట్టుకుంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, వారు మరి ఆ వచ్చిన వారి కొరకు ఆహార పదార్థాల కొరకు సిద్ధపరచడానికి మరి వారు ఆలస్యంగా రావడం, లేకపోతే సమయం తెలుసు కదా మనకు, ప్రార్థన సమయానికి వండి పెట్టుకుంటే ఎక్కడికి కదలడానికి ఉండదు అనమాట. అందుకే నాకు ఎందుకు కూడా ప్రార్థనలు అసలు లేకపోతావు, అది ఎప్పుడు కూడా మరి డైలీ చేసినప్పుడు కానీ ఎప్పుడో కానీ ఎమర్జెన్సీ అయితే కానీ లేవనమాట. దేవుని సన్నిధిలో లేవడం కూర్చోవడం కూడా అది మంచి పని కాదు. దైవజన దావదర్శి గారు కదా విస్తారమైన పనులు పెట్టుకున్నట్ట, ఆ పనుల్లోనే ఇది కొంచెం ఉన్నప్పుడంట రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును. కాబట్టి అలా చేయకుండా మనం ఏం చేయాలి, దేవుడితో సహవాసం చేయాలి. మన దేవాలయంలో కానీ గృహంలో కానీ దేవుడితో సహవాసం చేసేవారుగా ఉండాలి. మొదటిది మనం చదువుకున్న విస్తారమైన పని అనేది. రెండవది ఈమె తొందరపడి అని అనుకున్నది. విస్తారమైన పని పెట్టుకోవడం ఎందుకు చెప్పండి, కంగారు పడ్డం ఎందుకు, మరి పొరగెట్టి పాలు తగ్గి కన్నా నిలబడి నీళ్ళు తాగడం మేలంట. మరి ప్రభు బోధ వినడం మరి గొప్పదా, మరి ఇక్కడ ఈమె ఆహార పదార్థాలు సిద్ధపరచడం గొప్పదా చెప్పండి. ప్రభు బోధ వినడమే గొప్ప కదా. ఈనాడైతే మనకు అన్ని కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్నది, అనేక పుస్తకాలు ఉన్నవి. ఇంకా ఇప్పుడు చూస్తే చాలా మంది యూట్యూబ్ చూస్తే మరి వీడియోస్ ఉంటున్నవి, లైవ్ కూడా ఉంటున్నవి, ఎప్పుడు కలిసి అప్పుడు చూసుకోవచ్చు. కానీ ప్రభు వచ్చారు మన ఇంటికి, ఆయన మాటలు మనలా మనం వినడానికి అవకాశం ఉండదు. ఆనాడు వీడియోస్ తీయడం, రికార్డింగ్ ఏది లేదండి. మరి ప్రభు మాటలు, ఆయన నోటంట వచ్చే మాటలు వినడమే కదా గొప్పది. ఆ సమయాన్ని ఆమె మరి యూటిలైజ్ చేసుకోలేకపోయింది, ఉపయోగించుకోలేకపోయింది అనమాట. కాబట్టి అలాగే ఒక సేవకురాలు వృద్ధురాలు అనమాట. ఆమె ఏం చేస్తుందంట, ప్రార్థన చెప్తుందంట. సంఘస్థులు వస్తారంట, ఆ సంఘంలో వాళ్ళు ప్రార్థన చేస్తామంటే ఇవి వంటగదిలో ఆ పొయ్యి దగ్గర కూర్చుంటుందంట. ప్రార్థన అయిపోయే టైంకి వస్తుందంట, ఆ వంట ముగించుకుని. మరి చాలా భయంకరం, ఎందుకంటే వాళ్ళకి ఆహార పదార్థాలు సిద్ధపరచడానికి ఎక్కువ ఎక్కడ ఉంటున్నామే స్టవ్ దగ్గరే ఉండి తర్వాత చివరిలో ప్రాంతంలోకి వస్తుందంటండి. మరి అది ఎంత మరి సబబు చెప్పండి. దేవుడి సన్నిధిలో మనం ఉండాలి, దేవుడి సన్నిధిలో మనకు రేచర్ మహిమతో నింపబడతాము. కాబట్టి ఇక్కడ మరి అవ్వం ఏం చేసింది చెప్పండి, ఆ పండు పోయి దురాశ కలిగి తిని శాపాన్ని మరణాన్ని తెచ్చుకుందంట. మరి దేవునితో సహవాసం అనేది ప్రాముఖ్యమైనది. మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేది మరి మనము నిర్ణయించుకోవడంలోనే ఉన్నది. కాబట్టి అలాగే ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో కూర్చోవడం, దేవుని ప్రార్థించడం, స్తుతించడం, బోధ వినడం, దీనివల్ల వచ్చే శాంతి సమాధానము ఇంకా దేని వల్ల కూడా దొరకదు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు గారు కూడా ఆయన పరిచర్యలో భోజనాలు పెట్టడం అనేది 2 సార్లు మాత్రమే జరిగింది. ఒకటి 5 రొట్టెలు 2 చేపలు, అలాగే ఇంకొకసారి ఇలాంటి అద్భుతం జరిగింది. ఎందుకంటే 3 రోజులు కొండ మీద ప్రసంగం చెప్పడం వల్ల ఆ 3 దినాలు కూడా వారికి ఆహారం లేదు. మరి తిరిగి వారి గృహాలకు వెళ్ళేటప్పుడు వారి సమస్యలు పోతారేమో అని చెప్పేసి అప్పుడు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశారట, 5,000 మందికి ఆహారంగా చేశారు. కాబట్టి ప్రభువు ఎక్కువగా చేసింది భోజనాలు పెట్టడం కాదు, కానీ ఆయన ఎక్కువ చేసింది స్వస్థతలు, దయ్యాలు వెలగొట్టడం, చనిపోయిన వారిని లేవనెత్తడం. ఈ పని ద్వారా మాత్రమే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ ఆహారం కొరకు కూడా కొంతమంది ప్రభువుని వెంబడించారని చూసాం. కానీ వీరు ఆహారం కొరకు వస్తున్నారని ప్రభువుకు మరి గ్రహింపు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆహారం వల్ల ప్రజలను మరి దేవుని సన్నిధికి రప్పించడం అనేది సరైనది కాదనమాటండి. కాబట్టి అది రెండవది ఏంటి, తొందరపడి మరి ఎప్పుడైతే ఇలాంటి విందు కార్యక్రమాలు, ఎప్పుడైనా అకేషన్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, అలాంటి సమయంలో పర్వాలేదు. కానీ ప్రతిసారి కూడా ఆహారము, ఈ విందులు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయన్నమాట అండి. దేవుని సన్నిధిలో నుండి మరి మన తలంపులు అన్ని కూడా డిస్ట్రాక్ట్ అవుతాం. మూడవది ఏంటంటే, నేను ఒంటరిగా పని చేస్తున్నాను అని చెప్తున్నట్లుగా మనం చూడగలము. నా సహోదరి నన్ను విడిచిపెట్టింది అని చెప్పేసి చూడండి. ఈమె మార్త ఏం ఆశ కలిగి ఉంది, ప్రభుకు పెద్ద విందు చేద్దాం అనుకుంది. కాబట్టి మంచి ఆలోచనే. ఆలోచన ఎవరికి వచ్చింది చెప్పండి, మార్తమ్మకి వచ్చింది. కాబట్టి ఆ ఆలోచన ఆమె చక్కగా నెరవేర్చుకోవచ్చు కదా. కాకపోతే మరియమ్మ మీద మరి ఆమె తొందరలు మరియమ్మ మీద పడుతుంది. దాని విషయంలో ఒక సూక్తి రాస్తారు, మనకు కలిగిన తొందరలు ఇతరుల మీద మోపకూడదంట.
చాలా మంది చూడండి ఏదో చేద్దాం అనుకుంటారు, ఆ సమయంలో అంతెందుకు స్త్రీలే ఇంటి పని అనుకుంటారు, చక్కగా అంత క్లీన్ చేద్దాం అనుకుంటారు, స్టార్ట్ చేస్తారు. మధ్యలో ఎవరు పిల్లలు కానీ ఎవరు కానీ సహకరించట్లేదు, సహాయం చేయట్లేదని ఏముంటుంది చెప్పండి, అసహనం అయిపోతారు కదా. మరి అలాంటి సమయంలో మరి ఏమవుతుంది, కోపం అనేది విసుగుదల అనేది వస్తుంది. ఇక్కడ నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరు నన్ను విడిచిపెట్టింది అన్నట్లుగా చూడగలం. కాబట్టి విస్తారమైన పని పెట్టుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తున్నట్టుగా మనం చూడగలము. కాబట్టి మనము మరి ఆ పని పెట్టుకున్నట్టుగా మరి చూడండి, మా అత్తకు ఆలోచన కలిగింది పెద్ద విందు చేద్దాం, కానీ మరియమ్మకి ఏ ఆలోచన కలిగింది చెప్పండి, ప్రభు యొక్క బోధ విందామని చెప్పేసి ఆశ మరియమ్మ కలిగి ఉంది. కాబట్టి మరి మరియమ్మ యొక్క ఆశ మరి మా అత్త యొక్క ఆశ మరియమ్మ మీద రుద్దచ్చా లేదనమాట, అది వీలు లేదు, ఎవరి ఆశ వారిదే. మరి మరియమ్మకి ఆశ ఏంటి, బోధ వినాలనే ఆశ. కాబట్టి ఇక్కడ మరి చూడండి, ప్రభు యొక్క మాటలు వినడం అనేది ప్రాముఖ్యం, కానీ ఇక్కడ ఆహార పదార్థాలు కాదు. కాబట్టి ఇక్కడ మరి మన ఆశ పరిచర్య అయితే ఏం చేయాలి, పరిచర్య చేయాలంట. మరి మనమేమనుకోకూడదు, మనకి మరి మార్చి ఇట్లా వారు వీరు మనకు సహకరించట్లేదు అనేది అటువంటిది ఉండకూడదు. నిజంగా మనకు చేయాలనుకుంటే ఆ పని దేవుని పని చేయాల్సినదే. కాబట్టి మూడవది ఏంటంటే, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరు నన్ను విడిచిపెట్టింది. మనకు కూడా సామాన్యంగా ఇలాంటి చికాకులు పరాకులు ఉండవచ్చు, కానీ మా అత్త ఆశ కలిగి ఉన్నది కాబట్టి ఆమెనే చేసుకోవాలి కదా. అలాగే మనం కూడా దేవుని పని చేద్దాం అనుకుంటే మనం తప్పకుండా నిర్వర్తించాల్సిందే. మధ్యలో మరి వారు వీరు మనకు సహకారం అందించట్లేదు అన్నటువంటిది కూడా ఉండకూడదు. నాలుగోది ఏంటంటే, నీకు చింత లేదా అని మరి ఎంత మాట ప్రభువు అన్నది. సాక్షాత్తు దేవుడు ఇంటికి వచ్చినప్పుడు మరి ప్రభువు మరి ప్రేమను బట్టి కదా విందు సిద్ధం చేస్తుంది, కానీ చివరికి మరి ఆమెకు హెల్పర్స్ ఎవరు లేక ప్రభువునే నిందించినట్లుగా మనం చూడగలం. అలాగే ఈ చింత లేదా నా మాట పరిశుద్ధ గ్రంథంలో 3 చోట్ల చూడొచ్చండి. విలాప వాక్యం మొదటి వచ్చే 12వ వచనంలో మరి ప్రభువు అంటున్నారు, నేను పొందినటువంటి పొందిన శ్రమ మరి చూస్తూ మీకు చింత లేదా. అలాగే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనంలో కూడా శిష్యులు భయంతో ప్రభుని మరి మేము మునిగిపోవచ్చున్నాము అని చింత లేదా అని అంటారు. అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం మనం ఇలా చూసాము, మా అత్తమ్మ పలుకుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వార్త పనుల భారంతో చింత లేదా అని ప్రభువుని మరి సరిగినట్లుగా, లేకపోతే ప్రభువును మరి నిందించినట్లుగా నువ్వు మరియమ్మకు చెప్పచ్చు కదా, ప్రభు ఆమె ఒట్టిగా కూర్చుంది, వాక్యం వింటుంది, మనకు సహకరించట్లేదు అంటుంది కదా. మరి అలాగే ఇంకా చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆతిథ్యం ఇచ్చిన స్త్రీల గురించి చూసినప్పుడు చాలా మంది ఉన్నారు. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే 3 మనుషులు మరి అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము వెంటనే గుడారంలో శారాలకు పరిగెత్తుకుని వెళ్ళి చెప్తారంటే 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పినప్పుడు మరి ఆమె శారాలకు ఎంత వయసు చెప్పండి, ఎంత వయసు ఉంటుంది, 90 ఏళ్ళ వయసు. 99వ సంవత్సరంలో అబ్రహాం దగ్గరికి 3 మనుషులు వచ్చారు. 100వ సంవత్సరంలో ఇస్సాకును మరి వారు పొందుకున్నారు కదా. మరలా మీదడికి కాలం నిర్ణయ కాలం మరలా వచ్చినారు నీవు మరలా మరి నేను వచ్చినప్పుడు నీవు ప్రసవించదు, ఒక కుమారుని కందువని దేవుడు వాగ్దానం ఇస్తారు కదా. 3 మనుషులు ఎవరంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు కదా. 3 మానికల మెత్తని పిండి అని చెప్పేసింది. మానిక అంటే 6 కేజీలు అంటండి. 3 మానికలు అంటే ఎంత చెప్పండి, 3 ఆళ్ళు 18 కేజీల పిండిని రొట్టెలు పిండి పిసికంటే రొట్టెలు చేయడం. మనం ఎప్పుడైనా 18 కేజీల పిండిని పిసికి రొట్టెలు చేస్తామని చెప్పండి, మహా అయితే ఇంట్లో ఒక 6 కేజీ, హాఫ్ కేజీ చిన్న చిన్న ఫ్యామిలీస్. కానీ ఇక్కడ 18 కేజీల పిండిని మరి ఆమె ఒక్కతే, పరివారం ఎవ్వరు లేదు సహకారం. మరి ఇంట్లో అన్ని పనులు చేయడానికి అబ్రహాం గారి దాసదాసీలు ఉన్నారు, కానీ మరి ఇంటి పని ఎవరు చేశారు చెప్పండి, రెబెక ఎంత వయసులో, 90వ సంవత్సరం వయసులో ఆమె ఏం చేసిందంట, అలా రొట్టెలు చేసిందంట. అలాగే అబ్రహాం గారి తర్వాత మంచి లేత దూడను తీసుకొచ్చి పరివారానికి ఇచ్చి త్వరగా సిద్ధం చేయించినట్టు మనం మంగళవారం చదువుకుంటాం ఆదికాండం 18వ అధ్యాయం కదా. మరి ఇక్కడ ఈమె సనిగిందా చెప్పండి, లేదు. ఈమె ఎంతో ఓర్పు సహనంతో మరి సిద్ధపరిచింది రొట్టెలు, ఆశీర్వాదం పొందుకున్నది. ఇంటికి వచ్చిన దేవాదేవుడికి ఇచ్చిన ఆతిథ్యం బట్టి వారికున్న మరి సంతానము లేదు అనేటువంటి ఆ నింద పోయినట్లుగా వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని ఆమె నవ్విందంట. మరి ఇస్సాకు పుట్టడం వల్ల వారికి ఏం కలిగిందంట, నవ్వు కలిగిందంట. ఇస్సాకు అంటే నవ్వు అంటండి. కాబట్టి ఇక్కడ అలాగే ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనంలో మరొక స్త్రీ ఉంది, రెబెక. మరి ఈమె మరి ఒంటెలకు నీళ్లు పోసిందంటండి. అది దిగుడు బావంట. బావి మెట్లు దిగడం ఎక్కడం
10 వంటలు ఉన్నాయంటండి. ఒక్కొక్క వంట ఇంచుమించు 200 లీటర్ల నీటిని తాగుతుందంట. 3 నిమిషాల్లో 200 లీటర్ల నీటిని తాగేస్తుంది. ఇంచుమించు 200 లీటర్స్ అంటే నాకు తెలిసి ఒక డ్రమ్ ఉంటుంది కదా పీప, అది 200 లీటర్స్ పడుతుంది. ఇంచుమించు ఒక వంట ఒక డ్రమ్ నీళ్ళు తాగితే 10 వంటలు కామా మరి ఆ దిగుడు బావిలోకి దిగడం ఎక్కడం. ఆమె పొందుకున్న ఆశీర్వాదము మరి ధ్యానపరుడైన ఇస్సాకును భర్తగా పొందుకుందంట. ఆమె మరి గొప్ప రెబెకా మరి తల్లిగా అయినట్టు వేలకు నీవు తల్లి వగుదువగా అనేటువంటి ఆశీర్వాదము పొందుకున్నట్టుగా మనం చూడగలం. మరి సంవత్సరము ప్రెసిడెంట్ అయ్యారు మరి తాలిమగల స్త్రీలు అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చారనమాట అండి. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క టాపిక్. మరి ఒకటి ఏంటంటే ప్రమోదంగా వెలిగిన స్త్రీలు, లాస్ట్ ఇయర్ వీర విజ్ఞాపనకర్త అయిన వనితలు. ఈ సంవత్సరం తాలిమి గల స్త్రీలు. తాలిమి అంటే ఏంటంటే ధైర్యము, క్షమ, సహనము, ఓర్పు, మృదుత్వము, సాత్వికము. మరి ఈమెలో ఉన్నవా అంటే వార్తలో మరి ధైర్యం అయితే ఉన్నది. ఎవరు కూడా ప్రభువుని చేర్చుకోవాల్సిన సమయంలో ప్రభువుని చేర్చుకుంది. అలాగే క్షమ, అలాగే సహనం చూస్తే సహనం ఓర్పులో కొంచెము మరి లోపించింది. కానీ మృదుత్వం అయితే సాత్వికం అయితే ఈమె కలిగి ఉన్నట్టుగా మనం చూడగలము. ఈమె సహనం ఓర్పు విషయంలో మరి కలిగి లేదు. కానీ ప్రభు మరి ఆమె సరి చేశారు. 5వది ఏంటంటే నాకు సహాయం చేయమని చెప్పుము. యేసు ప్రభు వారు చెప్పండి, ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు కదా, ఆయనకు ఏది ఎప్పుడు ఎలా చేయాలో మనకి తెలియదో చెప్పండి. కానీ మాతృ ఉద్దేశం ఏంటంటే అర్జెంటుగా మరి ఏం చేయాలి, ప్రభు పాదాల దగ్గర నుండి లేవాలి, బోధ వినడం మానేసి ఏం చేయాలి, తనకు హెల్ప్ చేయాలి. ఎంత దారుణం అసలు. దేవుని వాక్యం వినేవాడిని మనం అలా లేవనెత్తచ్చా చెప్పండి. పరిశుద్ధంగా బైబిల్ చదివేవాడిని కానీ లేకపోతే మరి వాక్యం చూసేవాడిని కూడా మనం ఏం చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అనమాట. అలాగే ఇక్కడ మరి పరమగీతం 2వ అధ్యాయం 7వ వచనంలో కానీ 3వ అధ్యాయం 5వ వచనంలో కానీ 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూసినప్పుడు లేపకయు కలతపరచకయు అని ఉంటుందండి. పెళ్లికి మారితే ఆ వధువు ఏం చెప్తుందంట, నన్ను లేపద్దు కలతపరచుద్దని. అన్ని వచనాలు కూడా ఒకటే. చూడండి పరమగీతం 8:4. వచనాల్లో కూడా ఇదే వాక్యం ఉంటుంది. యెరూషలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపద్దు కలతపరచద్దు ఉందని నేను మీ చేత ప్రమాణం చేయించుకుని ఆమెను లేపవద్దంటుంది, కలతపరచద్దని చెప్తున్నట్ట. లేచుకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు, నేను లేవాలని నాకు ఇష్టం వచ్చే వరకు మీరు నన్ను లేవనెత్తద్దు అని చెప్పేసి చెప్తున్నట్ట. కాబట్టి మరి బోధ ముఖ్యమా ఆహారం ముఖ్యమా అంటే బోధే ముఖ్యము. మరి చూడండి అందుకే సాతాను ఎదురిస్తారు కదా, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి వచ్చి ప్రతి మంచి మాట వల్ల నలులు బ్రతుకుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం ఆలస్యం అయితే చూడండి, వాక్యం ఒకసారి అయిపోయిందనుకో మనకి గర్భిడిగా ఉంటుంది. ఆ రోజు మన ఆత్మ బలపడినట్లుగా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, మొదటి నుండి కూడా రావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి దేవుడు ఆలోచనకర్త అయ్యి ఉంటుండగా ఈ మాట ఏం చెప్తుంది, దేవుడితోనే చెప్తుంది, నీవే చెప్పుము ఆమెను నాకు వచ్చి హెల్ప్ చేయమని, సహాయం చేయమని అని ఆమె ఒక ఆర్డర్ వేసినట్లుగా చెప్తుంది. అలా చేయొచ్చా చెప్పండి? మరి దేవుడికి మనం ఆలోచన ఇస్తా ఉంటాం, ప్రభా మరి నాకు ఈ విషయంలో సహాయం చేయి అంటాం. మరలా ఏం చేస్తాం, ప్రభువుకు ఆలోచన ఇస్తాం, దేవా ఈ విషయాన్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి మనం దేవుడికే సలహాలు ఇచ్చేట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఒకసారి. కానీ మన తలంపుల కన్నా దేవుని తలంపులు, మన ఆలోచన కన్నా దేవుని ఆలోచన ఎంత ఆకాశం అంతా ఎత్తై ఉన్నమని మనము తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మరి చక్కగా కూర్చొని బోధ వింటుంది. మాటలకు ఎటువంటి మరి ఏంటంటే తొలగిసినట్టు అట్లా చక్కగా మరి నిదానంగానే శాంతి సమాధానంతో దేవుని బోధ వింటున్నట్లుగా చూడగలము. కాబట్టి నాకు సహాయం చేయమని ప్రభుకి మరి ఈమె మాట చెప్తున్నట్లుగా చూడగలము. అలాగే 6వ చూస్తే ప్రభు గద్దించినట్లుగా మనం చూడగలం. మరి మాట ఇప్పటి వరకు చక్కగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇలాగా చెప్పిందో ప్రభుకి, ప్రభు మాత నీవు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని విచారంతో తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడెడ్ అని ప్రభు చెప్తారనమాట. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నీడెడ్ అంటే ఏది అవసరమంట, ఒకే ఒకటి అవసరమంట, దేవుని బోధ అవసరమంట, దేవుని వాక్యము అవసరమని మనం తెలుసుకోవాలి. మరి ప్రభు గద్దించినప్పుడు మార్త యొక్క స్థితిని మొహమాటం లేకుండా ప్రభు తెలియజేశారు. మరి కానీ చింత లేదా అన్న మాటకు బాధపడలేదు. ప్రభుని ఏమడిగించినప్పుడు మార్తమ్మ నీకు చింత లేదా ప్రభు, నీవు మరి మా చెల్లెని వచ్చి నాకు సహాయం చేయమని చెప్పని చెప్పింది. అయినప్పటికీ ప్రభు ఏమి కూడా ఆయన
గిల్టీగా షేమ్గా ఫీల్ అవ్వక, అయ్యో నేను దేవుడిని నన్ను ఇలాగా అవమానిస్తుంది అనుకోలేదు, కానీ ఆయన క్షమకర్త కదా, కరుణామయుడైన దేవుడు కదా, ఆయన అందరినీ కూడా మరి మార్చడానికి వచ్చారు. కాబట్టి ప్రభు ఎంతగానో ఈమె పట్ల క్షమ కలిగి మార్తను విషయంలో ఏమీ చేయగలం గద్దించినట్లుగా చూడగలము. మరి సహాయం చేయని మరియకు చెప్పలేదు, కానీ మార్తనే సరి చేసినట్లుగా చూడగలం. నీవు అనేకమైన పనుల గురించి 41వ వచనంలో ప్రభు మార్తా మార్తా అని చెప్పి 2 సార్లు పలికినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా చోట్ల చదువుకుంటాం కదా, సమూయేలు సమూయేలు, సౌలా సౌలా, అలాగే మార్తా మార్తా, అలా అనేక చోట్ల 2 సార్లు పేరు పలికినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం. అందులో ఈమె మార్త కూడా ఉన్నట్లుగా విచారం కలిగి తొందరపడుచున్నట్ట, కానీ అవసరమైనది ఒకటే. కాబట్టి ప్రభు ఎప్పుడైతే సరి చేశారో ఆమె వెంటనే సరైనట్లుగా మరి కనపడుతుంది, కానీ ఆమె ప్రభుతో ఏమి కూడా వాదం పెట్టుకున్నట్లుగా లేదు. అందుకే ఇందాక చెప్పాను కూడా, ఈమె మృదుత్వము సాత్వికం అనే లక్షణం కూడా కలిగి ఉన్నట్లుగా మనం చూడగలము. అలాగే 7వది ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అవసరమైనది ఒకటే, కొన్నియే అని ఇక్కడ ఉన్నది. అది ఫుట్ నోట్ లో కొన్నియే, అవసరమైనవి కొన్నియే అని మరి ప్రభు చెప్తున్నారు. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనంలో కూడా చూస్తే, మరి ఆ స్త్రీ యేసు ప్రభు పాదాలు కన్నీటితో కడిగి వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసినట్లుగా మనం చూడగలం కదా. పాపాత్మురాలైన స్త్రీ అని లూకాసు వార్త 7:37లో. ఈ స్త్రీ ఎవరో కాదు, ఈ మరియనే లాజరు యొక్క సహోదరు అన్నమాట అండి. ఈమె ప్రభు ఇంటికి వచ్చినప్పుడు వారు ఏం చేయలేదంట, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీ వచ్చి తన కన్నీటితో ప్రభు యొక్క పాదాలు కడిగి తన వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసినట్లుగా చూస్తున్నాం. మరి ఇలా చేసినప్పుడు ప్రభువుని అడ్డగించారా? లేదు. అలాగే మార్క్స్ వార్త 14వ అధ్యాయం 3వ వచనంలో కూడా యేసు ప్రభువారి తల మీద అత్తరు పోసినట్లుగా చూడగలము. ఇది నా భూస్థాపన నిమిత్తం ఈమెను చేయనీయుడి, ఈమెను తొందర పెట్టవద్దు, బీదలు ఎప్పుడు మీతో ఉంటారు కదా అన్నారు కదా ప్రభు. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ విషయం కూడా ప్రభువు అడ్డగించాల. కానీ ఇక్కడ మార్త ఇలా చెప్తున్నప్పుడు మార్తని మరి ప్రోత్సహించలేదు, కానీ ప్రభు ఒక గద్దింపు మాట పలికారు. ఏంటంటే, అవసరమైనది బోధ, అదే సరైనది, అదే కోరుకోవాలని ఆమె సరి చేసినట్లుగా మనం చూడగలము. మరి మార్తలో మరి 7 విషయాలు నేర్చుకున్నాం కదా. మొదటిగా విస్తారమైన పని పెట్టుకుంది, కాబట్టి మనం కూడా విస్తారమైన పని పెట్టుకోవడం ద్వారా మరి చూసారా, ఇప్పుడు మందిరానికి ఆలస్యంగా ఎందుకు వస్తుందని చెప్పండి, విస్తారమైన పని కదా. అందుకు మనం ఏం చేయకూడదు, శనివారమే సిద్ధపడాలి, శుక్రవారం రావాలంటే గురువారమే సిద్ధపడాలి. అలా విస్తారమైన పని అనేది ఉండకూడదు. దానివల్ల దేవుడి రాకడని మనం అందుకోలేము. 2వది తొందరపడింది. విస్తారమైన పని వల్ల ఏమొచ్చింది, మా ఇంటికి తొందరపాటు వచ్చింది. కాబట్టి అలాంటి స్థితి ఉండకూడదు. అలాగే 3వది, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టింది అని చెప్పేసి ఒక మరి సింపతి ఫీలింగ్ తనకు సెల్ఫ్ పిటి వచ్చింది అనమాట. నాకు ఎవరు సహాయం చేయట్లని ఒకదాన్నే పడాల్సి వస్తుంది. ఈమె ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుందని నేను ఒంటరిగా పనిచేస్తున్నాను అనేటువంటి మరి విషయం ఆమె బాధపడింది. 4వది, నీకు చింత లేదా అని ప్రభు ఆమె యొక్క తొందరలు మరియ మీద పడదాం అనుకుంది. ప్రభు కూడా మరి ఏం మాట్లాడపోయేసరికి నీకు చింత లేదా అని ప్రభువుని మరి ఎదిరించినట్లుగా చూడగలము. 6వది, నాకు సహాయం చేయమని ప్రభు మరి మరియకి చెప్పని ప్రభుకు సలహా ఇస్తుంది. 5వది, అలాగే 6వది, ప్రభు ఆమె గద్దించినప్పుడు ఆమె సరైనట్లుగా చూడగలము. 7వది, అవసరమైనది ఒకటే, ఓన్లీ వన్ థింగ్ ఈస్ నీడెడ్, బోధ ఒకటే ముఖ్యమైనది అని ప్రభు చెప్పారు. కాబట్టి ఇక్కడ 7 విషయాలు జరిగినాయి. 7వది ఈమె సరి చేసుకుంది. అలాగే ఇంకా చూసినప్పుడు మరి మరియా మార్త యొక్క సహోదరుడు లాజరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభువు వేరొక ప్రాంతంలో ఉండి అక్కడే తడవు చేసి 4 రోజులు రారండి, కావాలనే రారు. అందుకే డిలే ఇస్ నాట్ డినైల్ అంటే, డిలే ఇస్ నాట్ డినైల్ అంటే ఆలస్యమైనంత మాత్రాన అది చేయరు అని కాదంట. దేవుని మహిమార్థమై రోగిని మరి బాగు చేయడం ఒక ఎత్తు అయితే, 4 రోజులుగా ముందుగానే చనిపోయిన లాజరును ఆ సమాధిలో నుండి బయటకు మరి సజీవుడిగా తీసుకురావడం ఇంకా గొప్ప మరి అద్భుతము, ఇంకా గొప్ప మహిమ. కాబట్టి మరి అలా 4 రోజులు ఆలస్యంగా వచ్చినప్పుడు ఈ మార్తమ్మ, అయ్యో ప్రభు మన ఇంటికి వచ్చినప్పుడు నన్ను మరి ఆనాడు గద్దించారు కదా అని మనసులో ఏమి పెట్టుకోలేదు, కానీ ప్రభు వస్తున్నారని తెలియగానే మార్తమ్మ మొదటిగా పరిగెత్తి వెళ్ళిందంట ఎవరి దగ్గరికి, ప్రభు దగ్గరకు. అయ్యో ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అంటుంది. అంటే ఈ గతంలో జరిగినవి ఏవి కూడా మార్త మనసులో పెట్టుకోలేదంట. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నువ్వు ఎంత శక్తిమంతుడు, నువ్వు మా ఇంట్లో ఉంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు, నువ్వు 4 రోజుల ముందు మా ఇంటికి వచ్చి ఉంటే అని చెప్తుంది. ప్రభు అంటారు, మార్త నీవు నమ్మితే దేవుడి మహిమ చూస్తావని నేను చెప్పలేదా అని చెప్తారు.
అప్పుడు కూడా మళ్ళా గద్దించినప్పుడు ప్రభు మీద వాదాలు దిగలేదు. కానీ మరి ఎప్పుడైతే ఆమె యొక్క మృదుత్వ లక్షణం సాత్వికాన్ని బట్టి ఆమె అలా ఉన్నదో ప్రభు మరి లాజరు బయటకు రానగానే మరి ప్రేత వస్త్రాలతో లాజరు బయటకు వస్తాడు. ఆతిథ్యం ఇచ్చిన మా అత్తమ్మ చనిపోయినా మరి తన సహోదరుని బ్రతికించుకుందంటాడు. చూసారా, మరి చేర్చుకున్నది, ప్రభువుని చేర్చుకుంది, సువార్త పని చేసిన వారిని చేర్చుకున్న ద్వారా తన సహోదరుని, ఇంటిలో ఇద్దరే సహోదరులు కానీ ఒకే ఒక తమ్ముడు, మరి అతన్ని మరి పోగొట్టుకున్నారు కానీ తిరిగి పొందుకున్నారు. ఎందుకంటే ప్రభువుని చేర్చుకోవడం ద్వారా, ఆతిథ్యం ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని మనము గమనించవచ్చు. ఇప్పుడు దేవుని మరి చేర్చుకోవడం, దేవుని పనివాడిని చేర్చుకోవడం, మనం ఇలా చేర్చుకోవడం గురించి కూడా అనేక రిఫరెన్స్ చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు చనిపోయిన సహోదరుని పొందుకున్నారు. కాబట్టి ఈమె మృదువైన స్త్రీ కాబట్టి ఈమె మరి సహనంలో చిన్న పొరపాటు కలిగిన ప్రభు గద్దించినప్పుడు ఈమె సాత్వికంగా దానిని యాక్సెప్ట్ చేసి లోబడి సరి చేసుకుంది. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో ఈమె గురించి మరి దేవుడు రాయించారు. మనం కూడా మరి జరిగిన విషయాలు బట్టి మనం కూడా మరి మనకి దేవుడికి ఇష్టమైన వారిగా సిద్ధపడే కృప ప్రభు మనకు దయచేయనుగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ నామాన్ని వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించిన స్త్రీ మార్త గురించి మేము ధ్యానించుకున్నాం నాయన. ప్రభు మరియ, మార్త, లాజరు వారి గృహమునికి ఎంతో ప్రియమైనది నాయన తండ్రి. మీరు ఎప్పుడు వచ్చినా బేతనియాలో వారి గృహమునికి వెళ్ళుట, వారు నేను మిమ్మల్ని చేర్చుకున్న ఆతిథ్యం ఇచ్చడం ద్వారా ప్రభా ఇదిగో చనిపోయిన లాజరు తల్లి సమాధిలో మరి 4 రోజులుగా అతని శవము మరి కుళ్ళిపోయినదే ఉండవచ్చు, మరి దేవా డీజనరేషన్ మొదలై ఉండవచ్చు. అయినప్పటికీ నాయన ప్రభా మీరు ఎంతగానో ప్రేమించిన కుటుంబం కాబట్టి దేవా ఆయన యేసయ్య అతడు నన్ను ప్రేమించిన కనుక అతను నేను గణపరచదు. నన్ను కీర్తన గ్రంథంలో మేము చదువుకున్నట్లుగా ఆయన వారిని నీవు ప్రేమించావు, వారిని నీవు గణపరచావు. మరి లాజరు మృతులో నుండి లేచాడని తెలిసినప్పుడు ఆయన నిన్ను ఎలాగ చంపుదాం అనుకున్నారో నీ సాక్షిగా లాజరు ఉంటాడని అతన్ని కూడా చంపుదాం అనుకున్నాడంట నాయన. యూదులైన వారు అంత గొప్పగా నీ కీర్తి నాయన చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ప్రసిద్ధికి ఎక్కింది దేవా. అంత గొప్ప కుటుంబం తండ్రి కుటుంబాలు మీరు నాయన ఎంచుకున్నారు. మరి మార్త మరి నీకెంతగానో ఆతిథ్యం ఇచ్చి నేను ప్రేమించిన స్త్రీగా ఉన్నది కాబట్టి మేము కూడా నాయన నేను ప్రేమించే వారిగా నీ సేవకులైన వారిని నాన్న ఆతిథ్యం ఇచ్చి వారిని చేర్చుకుని వారిని చేర్చుకున్న ద్వారా రావాల్సిన ఆశీర్వాదం మేము పొందుకున్నట్లుగా సహాయం చేయండి దేవా నాయన. కానీ ఒక విషయంలో తండ్రి ఇదిగో విస్తారమైన పని పెట్టుకునే ద్వారా తొందరపడి దేవా నేను తండ్రి నిన్ను మీద సనిగింది అయినప్పటికీ నీవు సరిచేయగా సరిచేయబడిన అలాగే ప్రభా మీరు కూడా మమ్మల్ని వాళ్ళ పరిశుద్ధ వాక్యం నుండి నాయన ప్రవదకుల ద్వారా ప్రసంగుల ద్వారా నీ వాక్య గ్రంథం నుండి మమ్మల్ని గద్దించినప్పుడు మేము సరిచేయబడాలి. కానీ మృదుత్వం కలిగిన స్త్రీలుగా సాత్వికం కలిగిన వారిగా లోబడే వారిగా ఉండాలి. కానీ మేము తండ్రి తిరగబడే వారిగా కాక దేవా తండ్రి నాయన మేము వండక నాయన ప్రభా నాడులు సిపరు నాయన ప్రభు ఇదిగో అతను తండ్రి క్షమించరా అని నాన్న తలంపు కలిగి నీ సింహాసనం మీద సభాపర్వతం మీదకి నా సింహాసనం ఎక్కించుకుంటాం అనుకుని పాతాల గర్భాలను వెళ్ళిపోయాడు అయ్యా. పాతాల గర్భంలో కటిక చీకట్లో బందీ అయ్యాడు తండ్రి. అటు వారిగా మేము వండక అతిశయించేవారు గర్వించేవారు వండక ప్రభా లోబడేవారిగా ఇశ్రాయేలు లోబడిన వాళ్ళని ప్రజలు వారు 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగి అరణ్యంలో రాలిపోయారంటయ్యా. అలాగా మేము ఉండే కదా మరలా మా మూల పాఠాలకి మేము తిరిగేవారిగా మరలా మా ఆత్మీయ జీవితాన్ని బండనే నీ వాక్యం మీద కట్టుకోకుండా ఇసుకనేటువంటి వాడిని మేము కట్టుకునే వారిగా మేము వండక నాయన బండనే నీ వాక్యం మీద మా జీవితాలు కట్టండి తండ్రి. ఆయన ప్రభు నీకు వందనాలు స్తోత్రం. ఆమె ఎలాగైతే లోబడిందో సరిచేయబడదో మేము కూడా దిద్దుకుంటేనే దిద్దగలవు సభను పిదపు కాబట్టి నాయన మమ్మల్ని మేము దిద్దుకునే కృపద ఇచ్చేయండి అయ్యా. అప్పుడు మా కుటుంబాన్ని ఇంకా అనేకలు దిద్దగలం నాయన ప్రభా. ఇంకా దిద్దుబాటు నెలలో కూడా ప్రవేశించబోతున్నాం కాబట్టి దేవా నాయన తండ్రి దిద్దుబాటు ఉన్న వారి సిద్ధపాటు వారికి ఉంటుంది కాబట్టి తండ్రి దిద్దుకున్న వారే దీర్ఘాశ్వంతులు అన్నాం ప్రభా. మా అంతమ్మ సరి చేయబడదయ్యా. మరలా ఆమె అలాంటి తప్పు ఇక్కడెక్కడ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఆమె ఎందుకంటే సరి చేయబడి మరలా ఎప్పుడు కూడా అలాంటి తొందరపాటు అనేది ఆమె కలిగి లేదు నాయన. మేము కూడా నేను ఒకసారి సరి చేయబడ్డం మేము మరలా నీతో చెప్పించుకునే వారిని మేము వండక నా తండ్రి ఒక్కొక్కరిని సరి చేయండి తండ్రి. నీకు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా ప్రభా. నిన్ను నిందించేవారిగా మేము ఉండక తండ్రి నాయన ప్రభా నాయన నీకు ఆలోచన చెప్పేవారిగా మేము ఉండక తండ్రి నాయన ప్రభా ఇదిగో నీవు చెప్పే మాటలు అంగీకరించేవారిగా కావలసినది ఒక్కటే బోధ ఒక్కటే అన్నావు కాబట్టి నాయన నీ వాక్యం కొరకు నాయన ప్రభా మేము ఎప్పుడు ఆకలి కలిగిన వారిగా నాయన మమ్మల్ని వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం. ఈ అంచు దినాల్లో మేము వాక్యం అనే ఖడ్గము వాక్యం అనే తండ్రి ఆయుధం మేము కలిగి ఉంటేనే నాయన ప్రభా సాధారణ అగ్నిబాణములు తండ్రి నన్ను ఆర్పగల శక్తి మంత్రం కాబట్టి దేవా అటు కృపాభాగ్యం మాకు దాయిచ్చేయండి. అవసరమైనది ఈ వాక్యమే బోధే కాబట్టి ఈ పాదల చెంత కూర్చున్న మరి అయితే మెప్పు పొందుకుంది. అలాగే తండ్రి నాన్న ప్రభా మాట
నాన్న తండ్రి ప్రభు విస్తారమైన పని నాన్న అటు రీతిగా మేము కలిగి ఉండగా ఆయన ప్రభు మరి ప్రయారిటీస్ విషయంలో మేము తండ్రి సరి చేయబడినవా మన సన్ని గ్రంథాలు రాయించగా ఇది ఆకాశం కలిగిన ప్రతి దానికి సమయం కలదు కాబట్టి దేనికి ఎలాంటి సమయం ఎలాగే ఇవ్వాలో మేము తండ్రి ప్రతి దాని విషయంలో మేము అటు రీతిగా ఉండగల జ్ఞాన వివేకముగా ఆధారముకుని ఆత్మతో మమ్మల్ని నింపడి తండ్రి ఆయన ప్రతి సమయం మీకు ఇచ్చేవారిగా మమ్మల్ని నుంచి మహిమ పొందుకొనమని వాక్య బోధకుడైన యేసునామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. అందరికీ మరణాత.